ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. దిశ ఈ విషయంలో నేను 5 సంవత్సరాలు గడిచిన ప్రభుత్వంలో చూశాను. ఒక్కసారి అసెంబ్లీలో చర్చించిన దాఖలాలు లేవు, ఒక్కసారి సమీక్ష చేసిన దాఖలాలు లేవు. ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధితో ఉన్నప్పుడు రివ్యూ చేయడం కానీ యాక్షన్ తీసుకోవడం కానీ జరిగితే కొంతవరకైనా కంట్రోల్ అవుతుంది. అవన్నీ చేయని పరిస్థితి వచ్చింది. అందుకని అధ్యక్ష దీంట్లో రాజీ లేదు. రెండో విషయం కూడా నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు సోషల్ మీడియాను మనం చూస్తున్నాం. విచ్చలవిడితనం వచ్చింది, క్యారెక్టర్ అసాసినేషన్ జరిగే పరిస్థితి వస్తుంది, ఆడబిడ్డలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది మంచి సాంప్రదాయం కాదు. నాకు చాలా సంతోషం, అసెంబ్లీలో బూతులు లేవు. ఇప్పుడు అసెంబ్లీ అంతా కూడా సబ్జెక్ట్స్ పైన చర్చించే పరిస్థితికి వచ్చాం. ఆ 5 సంవత్సరాలు అసెంబ్లీలో బూతులు మాట్లాడడం, బయటంతా భయంకరంగా ఉండడం, ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం కాబడింది. అలాంటి అన్ని పోయే పరిస్థితికి వచ్చాయి. ఈరోజు మళ్ళీ రాష్ట్రంలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవరైనా సరే ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేసి తప్పించుకోవాలంటే ఈ ప్రభుత్వంలో వీలు కాదు. అదే చివరి రోజు అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం, చాలా కఠినంగా చెప్తున్నాను. ఇంకా కొంతమంది అక్కడక్కడ చూస్తున్నాను, ఆకతాయిలు ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వారందరికీ కూడా ఒక మెసేజ్ పోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకప్పుడు ఒక మెసేజ్ ఇచ్చాను, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, తీవ్రవాద సమస్య పరిష్కారం కావాలి, మత విద్వేషాలు లేని రాష్ట్రంగా మత సామరస్యాన్ని పెంచాలి. ముఠా నాయకులందరినీ ఒకటే మెసేజ్ ఇచ్చాను, తరతరాలుగా మీరు ముఠాలకు పాటుపడుతున్నారు, కుటుంబాలు లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదని ఆ రోజు కూడా చాలా స్పష్టంగా కంట్రోల్ చేశాం. రౌడీలకు ఒక మెసేజ్ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు, ఈ రాష్ట్రం మీకు సహకరించదు, అలాంటి వాడు ఉంటే ఈ రాష్ట్రాల నుంచి పారిపోవడం బెటర్ అని చెప్పి కూడా హెచ్చరించా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే రౌడీజం చేసి మళ్ళా తప్పించుకుంటామంటే అలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని అసెంబ్లీ సాక్షిగా హెచ్చరిస్తున్నారని కూడా అయితే అధ్యక్ష, ఇవన్నీ జరగాలంటే ఈరోజు మనం చూస్తే కొన్ని చట్టాలు